సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీవు మమ్మను ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశంలో బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి మాకు అనేక విషయాలు విశదపరుస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఆలకించుటకు, అర్థం చేసుకుంటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనక రాజు బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. 1000 దహన బలులు అర్పించెను. మరి గతంలో మనం రాజుల మొదటి గ్రంథం నేపథ్యంలో సొలొమోను రాజుగా నియమించబడ్డాం. దావీదు తన చివరి సూచనలు, సలహాలు, హెచ్చరికలు, ఆజ్ఞాపించిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి సొలొమోను చేసిన ఆ ప్రయత్నాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ క్రమంలో మరి దావీదు తరువాత రాజుగా నియమించబడినటువంటి సొలొమోన్ దేవునితో కలిగిన అనుభవాలు కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గిబియోను అనే ముఖ్యమైన ఉన్నత స్థలం ఉండెను. అక్కడికి సొలొమోను వెళ్ళాడని, అక్కడ బలులు అర్పించాడని మనకు ఇక్కడ రాయబడింది. ఆ తర్వాత వాక్య భాగంలో అక్కడే మరి దర్శనమిచ్చి దేవుడు నీకు నేను ఏమి ఇవ్వాలి అని అడగడం అనేది ఆ విషయాన్ని కనబడితే అక్కడికి వెళ్ళక ముందు ఆ స్థలం గురించి కొంత జ్ఞాపకం చేసుకోవాలని తెలుస్తున్నాను. 3వ అధ్యాయం ముందు భాగంలో 2వ వచనంలో ఆ దినం వరకు యెహోవా నామమున కట్టించబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలమందు మాత్రం బలులు అర్పించుచు వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టలను అనుసరించు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. కానీ ఉన్నత స్థలం నందు అతడు బలులు మాత్రము అర్పించుచు ధూపం వేయించు వచ్చాడు. కానీ అనే మాట అనగా తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ బలులు మాత్రం ఉన్నత స్థలంలో. ఎందుకంటే అక్కడ రాయబడ్డ మాట అప్పటికి దేవుని మందిరము నిర్మించబడలేదు. చాలా స్పష్టంగా చెప్పబడ్డాడు, దేవుని మందిరము నిర్మించబడలేదు. ఆ తర్వాతనే సొలొమోన్ ఆ మందిర నిర్మాణానికి పూనుకుంటాడు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నత స్థలముల మీద బలులు అర్పించడం అనేది ఆనవాయితీగా కనిపిస్తుంది. కాబట్టి మరి అప్పటి ఉన్న ఆనవాయితీ నేపథ్యంలో గిబియోనులో బలులు అర్పించడానికి సొలొమోన్ వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఈ గిబియోను గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలో 18వ అధ్యాయం 25వ వచనంలో ఈ గిబియోను అనే ఈ ప్రాంతాన్ని బెన్యామీనులకు స్వాస్థ్యంగా పంచిపెడతాడు. బెన్యామీనుల స్వాస్థ్యంలో ఉంది అనగా బెన్యామీను గోత్రం వచ్చింది ఎవరు? సౌలు. మరి అదే రీతిగా లేవీలకు ఆ పురముల పంపకాల్లో యెహోషువ గ్రంథం 21:17లో ఈ బెన్యామీను గోత్రానికి అందించబడిన కొన్ని పురాల్లో ఈ గిబియోను పురం అనేది లేవీలకు అనగా లేవీల కాలనీగా ఈ గిబియోను ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ గిబియోను లేవీలు ఉండే స్థలము కాబట్టి అక్కడ అది ఆరాధన కేంద్రం కూడా కాబట్టి అక్కడ ఉన్నత స్థలం ఉంది కాబట్టి అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాడు. కానీ మరి అంతటితో అక్కడ ఆకుండా ఒక సమస్య మరి అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ విషయం ఏంటంటే 2వ దినవృత్తాంతల గ్రంథము 1వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయంలో 2-4 వచనాలు మనం చదివితే, యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను కనుక సొలొమోను సహస్రాధిపతులు, శతాధిపతులు, న్యాయాధిపతులు, ఇశ్రాయేలు పితరులు ఇండ్ల పెద్దలైన వారందరూ అనగా
ఇశ్రాయేల్ అందరికీ ఆజ్ఞగా సమాజులందరూ సొలొమోనుతో కలిసి గిబియోను నందు బలిపీఠం వద్దకు పోయిరి. సో మోషే చేయించినటువంటి మరి ఆ సమాజపు గుడారము గిబియోన్లో ఉంచబడింది. సో గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రత్యక్ష గుడారములో ప్రధానంగా ఉంచబడినటువంటి మందసాన్ని షిలోహు నుంచి ఫిలిస్తీన్లు తీసుకుని పోతారు. అక్కడి నుంచి తిరిగి మరలా ఆయా ప్రదేశాల్లో కిర్యత్యారీములో ఉంచబడ్డం, ఆ తర్వాత దావీదు దాన్ని తీసుకురావడం ప్రయత్నం చేయడం, మరి మొదట్లో పొరపాటు చేయడం, తర్వాత తీసుకుని రావడం, మరి ఆ మందస్సాన్ని తీసుకుని వస్తారు. కానీ ఇక్కడ రాయబడింది మందస్సం కాదు, గుడారం, అదే రీతిగా బలిపీఠము. ఈ రెండు కూడా గిబియోన్లో ఉన్నాయి. అనగా బహుశా ఆ షిలోహులో మందస్సం పట్టబడ్డప్పుడు ఈ గిబియోన్లో ఉన్నటువంటి లేవీలు ఈ గుడారాన్ని తీసుకుని వెళ్ళి మరి తమ స్వాస్థ్యంలో తమ పరిధిలో వారు ప్రత్యక్ష గుడారాన్ని ఉంచుకొని ఉండవచ్చు. అందుకని ఆ తర్వాత కాలంలో షిలోహులో దేవుని ఆరాధించడానికి అవకాశం లేదు కాబట్టి, అక్కడ మందస్సం లేదు కాబట్టి ఏలీ కుటుంబం ఏ రీతిగా మరి తమ స్థాయిని కోల్పోయారో ఆ విషయాన్ని బట్టి తర్వాత కాలంలో గిబియోను ఉన్నత స్థలముగా మారింది. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి. అంత మాత్రమే కాకుండా ఆ గిబియోను అనేది మరి బెన్యామీనులకు స్వాస్థ్యంగా అందించబడిన స్థలం కాబట్టి ఆ బెన్యామీను గోత్రంలోంచి వచ్చినటువంటి సౌలు ఈ గిబియా నుంచి తన పరిపాలన సాగిస్తూ వచ్చాడు. గిబియా నుంచి. సో గిబియా అండ్ గిబియోను ఈ రెండు వేరువేరా ఒకటా అనటానికి ఒక రెండు రెఫరెన్స్ నేను చూపిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయం 29-33 వచనాలు మనం చూస్తే, గిబియోనుకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురం ఉండెను. గిబియోనుకు తండ్రి అయిన వాడు గిబియోనులో, అనగా ఆ గిబియోను పట్టణం ఎవరి పేరుని పెట్టబడిందో అతని భార్య పేరు మయక అంటూ, అతని పెద్ద కుమారుడు అజ్దోను, మిగిలిన వారు నూరు, కీషు, బయలు, నాదాబు. 33వ వచనం, ఈ కీషు కుమారుడు అంటే సౌలు. కాబట్టి సౌలు పితరులకు చెందింది ఈ గిబియోను. ఇదే విషయాన్ని మొదటి దినవృత్తాంతం 9వ అధ్యాయంలో 35-39 వచనాలను కూడా తిరిగి రిపీట్ చేయబడుతుంది. కాబట్టి గిబియోను అనేది సౌలు పితరులు జన్మస్థానము. అదేవిధంగా అది లేవీలకు స్వాస్థ్యంగా అందించబడింది. కానీ బెన్యామీనులు అక్కడ పుట్టి పెరిగారు. కాబట్టి గిబియాలో ఉండి సౌలు తన పరిపాలన ప్రారంభించాడు. చాలాసార్లు ఆ సౌలు జీవితం చూడండి, గిబియాలో జిఫీలు గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి అని మాట్లాడతారు. సో గిబియా సౌలుకు చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఆ గిబియోను రెండు ఒకటే అనే భావన చాలామంది పండితులు భావిస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో మరి గిబియోనులో ఉన్నత స్థలం ఉంది. ఆ ఉన్నత స్థలము దగ్గర మరి సొలొమోను బలులు అర్పించాడు. ఆనాటి కాలంలో అది ఉన్నత స్థలముగా భావించబడ్డానికి గల కారణం ఏంటంటే అక్కడ మోషే చేయించిన మరి ఆ గుడారము అక్కడ ఉంది. మోషే చేయించిన ఆ గుడారము, ప్రత్యక్ష గుడారము అక్కడ ఉంది. అలాగే బలిపీఠం కూడా అక్కడే ఉంది. కాబట్టి మరి సౌలు మరి స్వతహాగా వచ్చి అక్కడ ఆయన బలిపీఠం మీద అర్పణలు చెల్లించాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ గిబియోన్లో సౌలు కానీ సౌలు పరిపాలన కానీ, ఆ తర్వాత దావీదు కాలంలో కానీ, ఆ తర్వాత సొలొమోను కాలంలో కానీ ఇది ఉన్నత స్థలముగా ఉన్నప్పటికీ కూడా ఈ గిబియోని విషయంలో దావీదుకు ఒక సమస్య కలుగుతుంది. ఆ సమస్యను కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతంలో
21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుతాను. ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకుని అతడిని బలి అర్పించను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులో ఉన్నత స్థలం ఉండెను. గిబియోనులో ఉన్నత స్థలంలో ఏముంది? ప్రత్యక్ష గుడారం ఉంది, బలిపీఠం కూడా ఉంది. కానీ ఆ ముందు ఆ తెగులు ఆ అధ్యాయమంతా చదవండి, మా వివరించడానికి మన సమయం సరిపోదు. ఆయన జనసంఖ్య వ్రాయటానికి ప్రేరేపించడం, మరి యెహోవా దూత కత్తి చేత పట్టుకుని ఉండడం, ఇవన్నీ గమనించిన తర్వాత మరి దావీదు 30 వచనం, దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడిన వాడే దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. సో డేవిడ్ డేర్ నాట్ గో టు దిస్ ప్లేస్, గిబియోన్ అనే పట్టణానికి దావీదు వెళ్ళలేకపోయాడు, వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత అక్కడి నుంచి తన మీదకి వచ్చింది కాబట్టి ఆ ఉగ్రతను స్వాగతించాడు, లేకపోతే అనుమతించాడు, లేకపోతే ఆ ఉగ్రతను పొందాడు. కాబట్టి దావీదు ఆ గిబియోను ఆ ప్రాంతాన్ని మరి వెళ్ళడానికి వెనుకంజ వేశాడు. సో ఈ ప్రదేశానికి వెళ్ళడానికి వెనుకంజ వేయడం మాత్రమేనా, లేకపోతే మరొక కారణం ఏమైనా ఉందా అంటే 28 అక్కడే 28వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతంలో 21వ వచనం, ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చదని దావీదు తెలుసుకుని అతడిని బలి అర్పించాడు. అనగా ఆయన గిబియోనులో ఉన్నత స్థలం ఉంటే అక్కడ వెళ్ళి బలిపీఠము మీద బలి అర్పణ జరిగించకుండా ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చని దావీదు తెలుసుకుని అచ్చట్నే బలి అర్పించాడు. ఈ ఒర్నాను కళ్ళము గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి, ఆ తర్వాత కాలంలో మరి గిబియోను కొనసాగిందా, లేకపోతే మరొక ప్రదేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడా, ఒకవేళ ఎన్నుకుంటే ఎందు నిమిత్తం ఎన్నుకున్నాడు, ఈ విషయాలు కొంత మనము విశ్లేషించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లోతుగా ఆలోచిస్తే. కాబట్టి ఈ గిబియోను అనేది అక్కడ మోషే చేయించిన ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి, బలిపీఠం కూడా అక్కడే ఉంది కాబట్టి, నిబంధన మందసము తిరిగి దావీదు పురమునకు తీసుకొని తేబడ్డప్పటికీ కూడా ఆ ప్రజలు ఆ గుడారము దగ్గరనే బలులు అర్పిస్తూ వచ్చారు. ఒకసారి ఆలోచించండి, గుడారము దగ్గరనే. నిబంధన మందసం అంటే దేవుని సన్నిధి కలిగింది, అనగా గాడ్స్ ప్రెజెన్స్. సో ఆ గాడ్స్ ప్రెజెన్స్ కలిగిన ఆ నిబంధన మందసం ఆ గుడారంలో లేదు. బలిపీఠం ఉంది, బలులు అర్పిస్తున్నారు, కానీ అక్కడ ఎవరు లేరు, దేవుని సన్నిధి లేదు. ఆ నిబంధన మందసం అక్కడి నుంచి తరలించబడింది, ఫిలిస్తీన్లు తీసుకుని పోయారు. ఆ తర్వాత మరలా వివిధ స్థాయిల్లో తిరిగి దావీదు తన పురానికి తీసుకుని పెట్టుకున్నాడు. కాబట్టి మందస్సము అనేది దేవుని సన్నిధి కాబట్టి మందస్సము దగ్గర బలి అర్పణ జరిగించబడాలా, మందస్సము గుడారము దగ్గర. అందుకే కొత్త నిబంధనలో మరి యేసుప్రభువు వారు ఒక ఉపమానం కూడా చెప్తాడు దేవాలయంలో ఉంచబడిన వస్తువులకు. కాబట్టి ఆ మందస్సము లేని ఆ గుడారము దగ్గర బలి అర్పణ జరిగిస్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు లేని దేవాలయం. నేటి కాలంలో ఈ వాక్య భాగాన్ని నేటి మన స్థితిగతులకు అన్వయించుకుంటే, నేటి ఆరాధనా స్థలాల్లో ఎవరిని ఆరాధించాలో ఆ ఆరాధన పొందే దేవుడు ఆరాధన స్థలాన్ని విడిచిపెట్టిన అనుభవాలు కనబడుతున్నాయి. ఇర్మియా గ్రంథంలో అంటాడు స్పష్టంగా, నేను నా మందిరమును విడిచి ఉన్నాను.
మనం ఆలోచించాలి. మనం ఆరాధించే ఆ స్థలాల్లో ఆలయాలు ఉండవచ్చు, గంభీరమైన ఆలయాలు ఉండవచ్చు, ఉన్నతమైన కట్టడాలు ఉండవచ్చు, చాలా గొప్ప గొప్ప మరి ఆ ఆరాధనకు అవసరమైన ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకుని ఉండొచ్చు. కానీ అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ కానీ అనే మాట నేను మరలా ఆ వాక్య భాగాన్ని చూపిస్తాను. దీని మొదటిది రాజుల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. రెండవ వచనం. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టించబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులు అర్పించుచు వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. కానీ ఉన్నత స్థలమందు అతడు బలులు మాత్రము అర్పించుచు ధూపం వేయించు వచ్చాడు. సో అప్పటికి దేవాలయము లేదు, మందసం అక్కడికి నడిపించబడలేదు. కాబట్టి దేవాలయము లేని ఆ గుడారము దగ్గర సొలొమోను బలులు అర్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాత దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆ విషయాలు రేపు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మీ లేఖనాల నుంచి కొన్ని మాటలు మేము ఆలకిస్తున్నాం. ఆ మాటల ద్వారా ప్రభా నీ లేఖనాల్లో పొందుపరచబడిన సందేశాన్ని నేటి మా కాలానికి, మా ఆరాధన కేంద్రాలకు అనుభవించుకుంటూ ప్రభా నీవు లేని ఆరాధనలు కానీ మందిరాలు కానీ అవి ఆమోదయోగ్యం కాదని, మరి స్థలం ఎలా ఉన్నప్పటికీ నీవు ఉన్నదే అది దేవుని ఆలయమని మేము గ్రహిస్తూ మరి సొలొమోను జీవితం నుంచి మరి ఈ దినము రేపటి దినము కూడా కొన్ని విషయాలు మేము ధ్యానం చేపుతుండగా ప్రభు మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేదను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ముందు గాక.